అందల భామల పోటీల విషయాలకు వస్తే ఏం చెప్తారు సార్? అంటే బేసిక్గా తెలంగాణ రాష్ట్రంలోని చాలా పెద్ద ఎత్తున ఘనంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే ఓ పక్క నుంచి సభలోని నా దగ్గర నిధులు లేవు, నన్ను చెప్పుల దొంగలా చూస్తున్నారు, నన్ను సన్నాసులు అన్న మాట కూడా వాడుతున్నారు, సో నిధులు లేవు అని చెప్పేసి అని బహిరంగంగా చెప్పారు రేవంత్ రెడ్డి గారు. మరి నిధులు లేవు అన్నప్పుడు అందాల పోటీలకి ఇంత పెద్ద ఎత్తున అంటే నిర్వహిస్తున్నారు అంటే డబ్బులు ఉన్నట్టా లేనట్టా? ఇప్పుడు వాళ్ళకు ప్రజా పరిపాలన పేద ప్రజల అభ్యున్నతికి వాళ్ళ ఆలోచన లేదు. మొదటిగా కేవలం అందాల పోటీ అనే కార్యక్రమం ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా స్వాగతించలేదు. బీఆర్ఎస్ పార్టీ పరంగా మొదటి నుంచి దాన్ని వ్యతిరేకించింది. ఈ సందర్భంలో రాష్ట్రం క్లిష్ట పరిస్థితి అని ఒక దిక్కు ముఖ్యమంత్రి అనుకుంటూ డబ్బులే లేవనుకుంటూ డబ్బులు వెచ్చించడం సరైన పద్ధతి కాదనే మాట ఈరోజు నాట్ ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ, అన్ని పార్టీలు కూడా దాన్ని క్రిటిసైజ్ చేసిన సందర్భాలు. దానితో మన ఇమేజ్ పెరగలేదు. మన ఇమేజ్ అందులో కొంతమంది పాపం ఆ మహిళ ఏదైతే అందాల వచ్చిన భామలు కొంతమంది మిస్బిహేవ్ చేసిన మాట కూడా చెప్పడం, అది కూడా ఒక రకం మన రాష్ట్రానికి చెడ్డ వెరీ బ్యాడ్ నేమ్. ఒకవేళ అర్ధాంతంగా వెళ్ళిపోయిన సందర్భాలు అది కూడా ఆయా దేశాలలో అంటే తెలంగాణ ఈ రకంగా బిహేవియర్ ఉంటుందా అనేది కూడా మనకు ఒక బ్యాడ్ నేమ్ వచ్చిన సందర్భం కూడా గుర్తు. మన కేటీఆర్ గారు ఏ కార్యక్రమం తీసుకున్నా దల్లా మన ఇమేజ్ పెరిగింది, తెలంగాణ ఇమేజ్ మనకు పెంచిన సందర్భాలు. దాంట్లో మనకేమి అయినా ఆయన మీద కేసు పెట్టాలా, దల్లా వృధా ఖర్చు చేసిందని కేటీఆర్ మీద కేసు పెట్టే కార్యక్రమం, మేడిగడ్డ విషయంలో కేసీఆర్ మీద నోటీస్ ఇవ్వడం, హరీష్ రావు మీద నోటీస్ ఇవ్వడం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత వీళ్ళ మీద పగ తీర్చుకునే కార్యక్రమం పెట్టారు తప్ప ఏది కూడా గతంలో ఎన్నోసార్లు అటెండ్ అయినా ఏది కూడా ఎక్కడ ప్రూవ్ కాదు, ఏది కూడా అన్ని ఫెయిల్యూర్ అవుతుంది, దాంట్లో నో డౌట్. ఇలా రేపు కేసీఆర్, కేటీఆర్ పైన కూడా కేసీఆర్, హరీష్ రావు పైన కూడా అందులో ఏమాత్రం వాళ్ళకి ఎక్కడ క్లూ దొరకదు, ఎక్కడ తప్పు చేయలేదు. డెఫినెట్గా వాళ్ళు అన్ని విధాలా ప్రిపేర్ అయ్యారు. మేము తప్పు చేయలేదు, రాష్ట్ర అభ్యున్నతికి రాష్ట్ర అభివృద్ధికే మేము ఏది చేసిన మాట ఇలా రేపు కేసీఆర్ వారు చేసే సందర్భం ఉన్నది. గతంలో ఎలక్షన్లో తప్పులు జరిగినని పెడితే అది కూడా ఏమైంది సంగతి తెలుసు. అదేమైంది దానిలో కూడా గవర్నమెంట్ ఎంత ప్రయత్నం చేసినా అక్కడ ఫెయిల్యూర్ అనే సందర్భం వాళ్ళ చేతులు ఉంది. ఈడో మరొకటి వాళ్ళ చేతులు ఉంది. ఆ చేతులు ఉన్నదాన్ని వీళ్ళను బదనామా చేస్తే లాభం జరుగుతుందంటే వాళ్ళు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏ రకంగా బదనాం చేస్తే లాభం జరుగుతుందంటే లాభం లేదు. ఆ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి వేరే వ్యతిరేక భావం వచ్చింది తప్ప మరొక లేదన్న సంగతి కూడా చెప్పడం జరిగింది. ఇలా ఎన్ని కేసులు పెట్టినా వాళ్ళు బయటికి వచ్చేస్తారు. ఎలాంటి మచ్చలేని వ్యక్తులుగా ఈవెన్ కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళందరూ మచ్చ లేకుండా బయటకు వస్తారు. ఇది దానిలో ఏమాత్రం అనుమానం లేదు. దాని తర్వాత వాళ్ళ మీద ఏముంటుంది, కావాలని కేసీఆర్ని బదనాం చేయాలి, మేము లబ్ధి పోవాలనే కార్యక్రమం పెట్టుకున్నాం తప్ప ప్రభుత్వానికి ఏం మేలు జరగదు. ప్రభుత్వం వాళ్ళ మనుషులు చెప్తున్నారు. ఇలా కేటీఆర్ కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నారు, మీరు తీసుకున్న నిర్ణయం మనమే బొందలు పడుతున్న మాట చెప్తున్న సందర్భాలు. ఇక అంతకన్నా ఎక్కువ మనం చెప్పలేము. ఆ రకంగా ఇక ఇక్కడ విషయం అయితే ఇందాక చెప్పినట్టుగా మీరు తెలుసుకోండి, మంచిర్యాల టోటల్లీ సెటిల్మెంట్ తెలుసుకోండి. మేము గతంలో ఎమ్మెల్యేగా ఉన్నాం, ఎక్కడ సెటిల్మెంట్ లేదు, ఎక్కడ సంబంధం లేదు, ఎవరి పని వాళ్ళు చేస్తున్న దిశగా ఆనాడు ఒక రామరాజ్యంగా నచ్చింది. వాస్తవంగా చెప్పాలంటే నాట్ ఓన్లీ నా పీరియడ్ కాదు, నాకన్నా 52 నుంచి ఇక్కడ ఎంతో మంది ఎమ్మెల్యేస్ వచ్చారు. 52 నుంచి అప్ టు 2023 నవంబర్ డిసెంబర్ దాకా వాస్తవంగా ఇక్కడ ఒక మంచి పరిపాలన జరిగింది. కొంతమంది అభివృద్ధి ఎక్కువ చేస్తూ తక్కువ చేస్తారు. అంటే మరి నిజంగానే మీరు అంత మంచి పరిపాలన అందిస్తే ప్రజలు ఎందుకు మిమ్మల్ని ఓడించడానికి? ఒక విషయం గెలుపు ఓటమిలు అనేది ఎవరి చేతిలో ఉండదు. నేను దాదాపు కంటిన్యూగా అంటే మధ్యాహ్నం గ్యాప్ ఇచ్చిన 99 నుంచి నేను ఎమ్మెల్యే గెలుచుకుంటా నేను ఫస్ట్ కాంటాక్ట్ చేసినప్పుడు ఆ అబ్బాయి పుట్టలేదు, అంటే ఓటర్స్ పుట్టలేదు. 23 ఎన్నికలు వచ్చేవారికి ఆయన పుట్టాడు, పెరిగాడు, ఓటు వచ్చింది. ఎవరి ఎమ్మెల్యే? దివాకర్ రావు. ఇది కామన్గా తెలుస్తుంది కదా. అతను ఒక్కసారి అక్కడ కారణాలు ఓడిపోవడం, ఇక్కడ లాస్ట్ టైం ఓడిపోవడం, నేను ఓడిపోయాను, నేను ఈ రకంగా సేవ చేస్తున్నా, ఆ రకంగా సేవ చేస్తున్నా అని డెఫినెట్గా ఒకటేమో కాంగ్రెస్ పార్టీ అమలుగానే హామీలు, అది 2 సార్లు ఓడిపోయిన ఒకటి. తర్వాత ఆయనే మీకు తెలిసి గతంలో కూడా అంతకుముందు ఎన్నోసార్లు చెప్పినాం, బ్యాంకులలో 500 కోట్లు ఆయన అప్పు పడ్డాడు. 500 కోట్లు అప్పు పడ్డాడు. 500 కోట్లు అప్పు ఉన్నప్పుడు అక్కడికి ఆ డబ్బులు తెచ్చి
కొంత ఏది ఫ్రీగా అది చేసిన సందర్భం, ఏది మహిళలకు చీరలు ఇచ్చే కాక ఏదో చేసిన సందర్భం. ఆ రకంగా అక్రమంగా సంపాదించిన డబ్బు వాళ్ళకి ఇచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళకి ఏముంటుంది, కాస్త కోస్తో ఏది వాళ్ళకి ప్రేమ ఉంటుంది. ఏది మాకు ఇది చేసింది అది చేసిందని. 1-2 సార్లు ఓడిపోవడం, నేను కంటిన్యూగా 4 సార్లు అంటే నేను 4 సార్లు 20 ఏళ్ళు నేను ఎమ్మెల్యేగా ఉండడం డెఫినెట్గా ప్రజలకు కొంచెం ఉంటుంది. దానివల్ల గెలిచిస్తున్నాను. మరి ఈరోజు ఏమనుకుంటున్నా అంటే నాకు ఏదో చెప్పుకోవడం కాదు, దివాకర్ రావు ఉన్నప్పుడు మాకు ఎక్కడ ఇబ్బంది లేదు. ప్రతి ఒక్కరు ఈవెన్ కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, ఈవెన్ వ్యాపారస్తులు కావచ్చు, సామాన్య కూలి మనుషులు కావచ్చు, ఆడ మొగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఏంటంటే దివాకర్ రావు ఎమ్మెల్యే ఉన్నప్పుడు, అప్పుడు 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, మొన్న 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, ఎక్కడ మాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఆయన మ్యాక్సిమం పనులు చేయడం జరిగింది. ఆనాడు ఎన్నో పనులు చేసిన బ్రహ్మాండంగా ఎల్ఎంపల్లి ప్రాజెక్ట్ చేయడం జరిగింది, గోల్డెన్ లిఫ్ట్ చేయడం జరిగింది, మెడికల్ కాలేజ్ చేయడం జరిగింది, 2 అండర్ బ్రిడ్జ్లు ఇక్కడ కట్టడం జరిగింది. ఇవన్నీ నెంబర్ ఆఫ్ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రతి గ్రామానికి రోడ్లు చేయడం జరిగింది. ఇవన్నీ చేశాం. ఎన్ని చేసినా కూడా నేను ఇంకా చేస్తాను, కాంగ్రెస్ పార్టీ ఇంకా ఇన్ని హామీలు ఇచ్చారు, ఇవన్నీ మీకు వస్తాయి అన్న తర్వాత రైతు కూలీలు అంటే వాళ్ళు కూడా పెరిగింది. మాకు కూడా రైతుకు భూమి ఉన్నది, నేను కౌలు చేస్తే నాకు కూడా వస్తాయని ఆశపడ్డాడు. అంటే ఇన్ని గెలుపు ఓటమి అనేది నేను చెప్పే అవసరం లేదు. గెలుపు ఓటమిలో సందర్భంలో మంచి వ్యక్తులు ఓడిపోతారు, ప్రజలు తిరస్కరించే మనుషులు కూడా గెలిచే కార్యక్రమం ఉంటుంది. నేను ఇందులో ఒక మాట చెప్పడం జరుగుతుంది. ఇలా చాలా విశ్లేషణ, ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతోటి ఇలా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇది జగమైన సత్యం, వాళ్ళకు కూడా తెలుసు. అందుకే ఇలా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, రేపు వచ్చేది మాకు అవకాశం లేదని మొత్తం మీది నుంచి కింద దాకా దోసుకునే కార్యక్రమం మొదలుపెట్టారు. ఇలా పనిచేసి కాంట్రాక్టర్కు డైరెక్ట్గా 10% తీసుకుంటారంటే ఏంటిదమ్మా చెప్పండి. ఒక కాంట్రాక్ట్ పని చేస్తే ఆయనకు 1-2 నెలల బిల్లు వస్తే ఏదో ఆడికాడ లాభం వస్తుంది. సంవత్సరం వెయిట్ చేసి ఇలా పైసలు కావాలంటే 10% అని చెప్పండి. ఇలా సర్పంచులు వాళ్ళ పెట్టుకొని పైసలు పెట్టుకొని 2 ఏళ్ళ నుంచి వాళ్ళకి డబ్బులు రావడం లేదు. ఒక్కో కాంట్రాక్టర్ ఈ గవర్నమెంట్ వచ్చి దాదాపు 18 months అవుతుంది. అంతకుముందు ఆ ఎన్నికల కూడా అదొక 5-6 మాసాలు. దాదాపు నియర్ 2 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ బిల్లు రాకపోతే వాళ్ళు ఏ రకంగా బతుకుతుంది చెప్పండి. వాళ్ళు 10% ఇవ్వడానికి ఇంకా ఎక్కువ ఇవ్వడానికి కూడా సిద్ధంగా అయితే, ఎందుకంటే కనీసం ఏదో వస్తే మేము ఏదో గెటాన్ అవుతామని. ఇది ఎలాంటి ప్రభుత్వం, ఎలా ఎంత దౌర్భాగ్యమైన ప్రభుత్వం చెప్పండి. ఒక కాంట్రాక్ట్ పనిచేసిన తర్వాత ఆయన బిల్లు నేరుగా చెల్లించే కార్యక్రమంలో సర్పంచులు పైసలు పెట్టి పనిచేసే వాళ్ళకు బిల్లు కావాలంటే 10% తీసుకుంటారంటే ఇది ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు డెఫినెట్గా రివెంజ్ ఉంటారు. కమిషన్స్ బాగానే జరుగుతున్నట్టు చెప్తున్నాం కదా, అది లేదు రావడం లేదు. 10% ఇస్తే వచ్చే కార్యక్రమం, దాని అందరు ఇన్వాల్వ్మెంట్. డైరెక్ట్ అంటారు 10% ఇస్తే మీకు డబ్బులు ఇస్తామంటారు. అప్పుడు బీఆర్ఎస్ పాలన లేదు కదా. ఏదైనా డబ్బు వచ్చినాక 1-2 రోజులు డబ్బులు ఇచ్చే కార్యక్రమం. మేము కూడా అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాం.